మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెల శ్రావణ మాసానికి సంబంధించి మనకు 25th 26th నుండే ఆల్రెడీ ఆల్మోస్ట్ జూలై నుండే శ్రావణ మాసం అనేటువంటిది ప్రారంభం కాబోతున్నది. మరి 2025 ఆగస్టు 23-24 వరకు కూడా శ్రావణ మాసం ఉంటుంది. అటు పిమ్మట భాద్రపద మాసం. ఈ శ్రావణ మాసానికి సంబంధించి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి మేషం నుండి మీనం వరకు కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మరి ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఏమిటయ్యా అంటే మేషరాశి వారు మనకు అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, అదేవిధంగా కృత్తిక 1వ పాదము రావడం అనేటువంటిది మేషరాశిలోకి జరుగుతుంది. ఎప్పుడు మేషరాశికి సంబంధించి మరి నక్షత్రాలకు సంబంధించి చెప్తూ ఉంటాం. కొంత మరి వీరికి సంబంధించినటువంటి లక్షణాలు కానీ లేదా వీరు ఎటువైపు ఉంటే బాగుంటుంది అంటే వీరు వృత్తిపరంగానా లేదా మనకు ఏదైనా బిజినెస్ పరంగా బాగుంటుందా అనేటువంటిది కూడా చూసుకుంటూ మరి ఈ రోజుకు సంబంధించి ఆగస్టు నెల రాశి ఫలాల్లోకి మనం వెళ్ళబోతున్నాం. సాధారణంగా మేషరాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా కూడా వాదిస్తూ ఉంటారు. వాదన కానీ లేదా ఈ యొక్క అస్సలు తగ్గేదలే అనేటువంటి విధంగా ఉంటారు. పొట్లాడడం అంటారు. అదేవిధంగా కొట్లాడుతున్నట్టుగా వీరి యొక్క విధానంగా ఉండే పరిస్థితి ఉంటుంది. దైవభక్తి కావచ్చును ఎక్కువగా ఉంటుంది. సెంటిమెంట్స్ అనేటువంటివి చాలా ఎమోషనల్గా ఉంటాయి. కొంత మొండితనము, కోపం ఎక్కువగా కూడా చెప్పబడుతుంది. చంచలమైనటువంటి స్వభావం ఇప్పుడే ఇక్కడ మంచిగా అనిపిస్తుంది, మళ్ళీ వారికి అక్కడ బాగాలేదు అనుకునే సందర్భంలో ₹1 కోటి ఖర్చు అయినా పర్వాలేదు, నేను వెళ్ళిపోవాలి అనుకుంటారు. అంటే ఉదాహరణ చెప్తున్నా. ఇక అక్కడ ఉండొద్దు అని వీరు కనుక ఫిక్స్ అయ్యారనుకో, ₹1 కోటి ఎవరైనా ఇస్తా అన్నా అక్కడ ఉండరు. అలాంటి పరిస్థితి ఉంటుంది. కొంత నీరు అంటే అధికంగా భయంగా ఉండేటువంటి పరిస్థితి వీరికి. ఇక అదేవిధంగా కుజుడు గ్రహరీత్యా కూడా వ్యవస్థ రీత్యా సేనా నాయకుడుగా ఉండేటువంటి పరిస్థితి. సాధారణంగా నిర్ణయాలు అమలు చేసేటువంటి శక్తి కానీ, అద్భుతమైనటువంటి నిర్వహణ శక్తి కానీ కలిగినటువంటి న్యాయబద్ధమైనటువంటి మనుషులు మేషరాశి వారు. ఇక అదేవిధంగా అతి జాగ్రత్తగా పర్యవేక్షించే తత్వము కలిగినటువంటి వారు, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూసుకునేటువంటి వారు ఈ మేషరాశి వారు. మరొకరితో కూడా తాము చేసే పనిని చేయించాలనేటువంటి తపన వీరికి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారిలో ఇంకా ఏమిటి అంటే కొంత ఇష్టం లేని వారు కానీ లేదా వీరంటే అంటే వీరికి ఎవరైనా నచ్చకున్నా కూడా ఒక శత్రువులాగా భావించుకుంటారు ఈ మేషరాశి వారు. ఇంకను ఈ యొక్క చూసుకున్నట్టయితే ఆలోచన అనేటువంటిది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చును. ఆవేశం ఎక్కువ అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఒకప్పుడు ఉత్సాహంతో మరొకప్పుడు కొంత విచారంతో ఉండేటువంటి పరిస్థితి వీరు. తాము చెప్పింది కాదన్న వారి పట్ల వ్యతిరేకంగా ఆలోచిస్తారు. ఎవరైనా ఏమైనా చెప్తే అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అని ఎవరైనా వాదించినా, వీరికి ఎవరైనా చెప్పినా కూడా ఇక వారిని తీసి ఎక్కడో పెట్టేస్తారు. సో మోమాటం అనేటువంటి తక్కువ. అదేవిధంగా స్టేజ్ ఫియర్ అనేటువంటిది ఉండదు. చొచ్చుకుపోయేటువంటి స్వభావం ఎక్కువగా కూడా కనపడుతుంది. ఇంకా చాలా చాలా ఉంటుంది. ఎందుకంటే మేషరాశి అనగానే కుజుడు ఏమిటి అంటే యుద్ధాన్ని ప్రేరేపించేటువంటి గ్రహము కుజుడు. కానీ ఆయుధాలు ఉండవు, శనైశ్వరుని దగ్గర ఉంటుంది. ఒకవేళ జాతకరీత్యా కుజ శనులు కానీ శని కుజులు కానీ, ఇప్పుడు ఈ విషయం ఎందుకయ్యా అంటే శని కుజులు పరస్పరం చూసుకుంటున్నారు ఇట్టి ఆగస్టులో. మరి మనకు కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు వచ్చేటువంటి పరిణామాలు అయితే ఉంటవి.
జాగ్రత్తగా ఉండాలి అనే విధంగా ఇన్ని విషయాలు చెప్తున్నాను. ఇక రేడియో కానీ, టీవీ కానీ, కరెంటు కానీ, రాగి కానీ, సంబంధిత అంటే ధాతు సంబంధ క్రియలు, మందులు, హోటళ్ళు, రెస్టారెంట్లు, వ్యవసాయము, ఫర్నిచర్లు, మిల్లు పనులు, అదేవిధంగా కొంత ఆయుధాలు, రసాయనాలు, లోహపు పనివారు, ఇవి చేస్తే కొంత వీరికి లాభంగా ఉంటుంది. భూ సంబంధిత ఇంకా చాలా ఉన్నవి. ఎందుకంటే జాతకరీత్యా కుజుడుండేటువంటి స్థానాన్ని బట్టి కూడా అది నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మరి ఇట్టి మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే కొంతమేర ధన వ్యయము అధికంగా కనబడుతుంది. డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. కొంత ప్రమాద సూచనలు, అది మీరు నడుపుతున్నారా లేదా మీ వాహనమా లేదా మీరు వాహనంలో ఉన్నారా, తప్పకుండా వాహనానికి ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంది, మీకైనా వాహనానికైనా. కొంత విచారంతో మీకు వచ్చే డబ్బులు మీకు వస్తవి, అంటే మీ బిజినెస్ రీత్యా కొంత పర్వాలేదు, కానీ మీకు చేయబదులు మీరు ఎవరికి ఇచ్చున్నారో లేదా ఇంకా లైక్ ఏదైనా ఆ మనీ రిలేటెడ్ కొంత ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. అది గమనించుకోండి. అదేవిధంగా శ్రమ అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది ఈ ఆగస్టు నెలలో. దీంతో పాటుగా కొంత గౌరవ నాశనము, అదేవిధంగా ధనహాని, దీంతో పాటుగా మనకు ఆరోగ్య నాశనము, అదేవిధంగా కుటుంబంలో చిన్న చిన్న కలహాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్తగా ఉండడము ఎంతో అవసరము అని చెప్పుకోవచ్చును. ఇక అదేవిధంగా ఇట్టి మేషరాశి వారికి కొంత ధనాదాయము, ధాన్య సమృద్ధి, గృహ నిర్మాణ అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నవి. శత్రువులపై విజయము సాధించే అటువంటి ఏదో ఒక సంఘటన మీకు జరగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవచ్చును ఇట్టి ఆగస్టు నెలలో. ఇక అదేవిధంగా కొంత పట్టుదల అనేటువంటిది సడలింపు, అనూహ్యమైనటువంటి ప్రమాదాలు, ఇది ఏంది, ఈ దరిద్రమైనటువంటి జీవితం ఏంది, అసలు నేను నా బ్యాగులో ఒక ఆటంబం పెట్టుకొని తిరుగుతున్నానా అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎట్లా అంటే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభము, ఇది గమనించుకోండి. గత 10-15 సంవత్సరాల క్రితం కానీ 21 సంవత్సరాల క్రితం కానీ మీరు ఏదైతే మొదలు పెట్టారో మరలా, అంటే అప్పుడు మీరు ఒక ఉదాహరణకు ఒక హోటల్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం. చేస్తూ 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 ఇవాళ ఒక హోటల్ యజమానానికి, అంటే ఒక హోటల్ నిర్మించుకునేటువంటి శక్తి మీ దగ్గర ఉంది, నిర్మించుకున్నారు. ఇప్పుడు ఈ హోటల్కు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, అంటే ఉదాహరణ అది ఎలాంటి కంపెనీకి సంబంధించిన ఇష్యూ, ఇవన్నీ జరగడము, అది కొలాప్స్ అవ్వడము, మళ్ళీ మనము మొదటికి వెళ్ళడము, మళ్ళీ బాలశిక్ష దగ్గర నుంచి వెళ్ళి చదవాలి. ఇప్పుడు జాగ్రత్త. అదేవిధంగా కొంతమేర బంధు విరోధము, శారీరకమైనటువంటి శ్రమ అధికంగా జరగబోతూ ఉన్నది. సో దీంతో పాటుగా చిన్న చిన్న కార్యసిద్ధి, వివాహం కాని వారికి తప్పకుండా వివాహ యోగము, సంతానం కాని వారికి సంతాన యోగంతో పాటుగా పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. అదేవిధంగా అప్పుడప్పుడు మీ పై అధికారులు మిమ్మల్ని సందర్శించడానికి రావడము, మీకు ఒక భయభ్రాంతులు కానీ, లేదా నేను ఏమైనా తప్పు చేస్తున్నానా అనేటువంటి ఫీలింగ్ కానీ, లేదా ఇంకేదో మనకు కొంత ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితి. కొన్ని విషయాలను మీరు బయటికి చెప్పకుండా ఉంటేనే మంచిది అని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలు మీరు బయటికి చెప్పడం ద్వారా ఎదుటి వారికి మీరు పాముకు పాలు పోసినట్టుగా అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇవన్నీ గమనించుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించినటువంటి దాంట్లో మీకు కొంత చుక్కెదురు అయ్యే పరిస్థితి ఉంది. ఆన్లైన్ గేమ్స్ కానీ, ఆన్లైన్ రిలేటెడ్ వాటిల్లో కొంత అధికంగా డబ్బు లాస్ అయ్యే పరిస్థితి కనబడుతుంది, జాగ్రత్త. కొంతమేర ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో మీకు నమ్మక ద్రోహాలు, ధన వస్తు నాశనము, దీంతో పాటుగా శత్రువుల వలన కొంత భయము కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో
తప్పకుండా సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ ఒక గంటన్నర సేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఏమైనా సేవ చేసుకుంటూ కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మేకలకు దాన అంటే వాటి ఫుడ్ రిలేటెడ్ ఏమైనా సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎక్కడైనా మీకు దేవాలయంలో కొంత వాటర్ను డొనేట్ కానీ వాటర్ను ఏమైనా మీరు అక్కడ అంటే భక్తులు తాగే విధంగా అక్కడ ఏమైనా ఎస్టాబ్లిషన్ చేసేటువంటి ప్రయత్నం చేయడం వల్ల కొంతమేర మంచి ఫలితం ఉంటుంది. పూర్తి జాతక విశ్లేషణకు కానీ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఇలాంటి విషయాలకై తప్పకుండా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.